25వ వచనంలో విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు దయగలిగిన వాడే. ఎన్ని దెబ్బలు కొట్టినా మళ్ళీ ఆయనే మాన్పిస్తాడు. గాయము చేయవాడను గాయం మాన్పువాడను నేనే. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట కొరకు కనిపెట్టాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన పట్టుకోవాలి. అందుకనే మనం ఈ కనిపెట్టు కూడికలో పెట్టుకున్నాం. దేవుని మాట వినకుండా ఎటు పరిగెత్తున్నామో అట్లా పరిగెత్తకుండా మన బ్రతుకులను దేవునికి అప్పగించుకుని మన చెడుతనాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే చాలా మంచిది. ప్రతిరోజు ప్రభువా నీ మాట వింటాను, నీ స్వరాన్ని వింటాను, నాతో మాట్లాడు, నీ యొక్క ప్రత్యక్షత నాకు కావాలని ఆశతో పట్టుదలతో ప్రభు దగ్గర పోరాడే ప్రార్థన చాలా విషయాలు ప్రార్థన చేస్తాం. దేవదర్శనం కావాలి, నీ ప్రత్యక్షత కావాలి, మనం అడగట్లేదు. ఇది చాలా అవసరం.